విద్యుత్ అంతరాయాలు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మిగతా వాళ్ళందరి సంగతి ఏమో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులు మాత్రం ఈ కరెంటు కోతల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు కరెంటు కోతలు, ఇటు జనరేటర్లు సరిగ్గా పనిచేయకపోవటం, చివరికి మొబైల్ ఫోన్ల వెలుతురులోనే రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్న దుస్థితులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కమ్ముకుంటున్న చీకటి, మొబైల్ వెలుతురులో చికిత్స గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ పట్టణంలోని NH65 పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రి మొత్తం నియోజకవర్గానికే పెద్ద దిక్కుగా ఉంది. ఈ ఆసుపత్రికి నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. అటు అవుట్ పేషెంట్ విభాగానికి, ఇటు ఇన్ పేషెంట్ విభాగానికి వైద్య చికిత్సల కోసం పేద ప్రజలు వస్తూనే ఉండటంతో ఆసుపత్రి ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది. అలాంటి ఆసుపత్రిలో నిర్వహణ లోపాల కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కారణాలు ఏవైనా తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు జనరేటర్లను ఆన్ చేయాల్సి ఉంటుంది. అయితే జనరేటర్లు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. ఆసుపత్రిని చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఈ పరిస్థితిలో చేసేదేమీ లేక వైద్య సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో సెల్ ఫోన్ టార్చ్ లైట్లను ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే చికిత్సలో పలుసార్లు తప్పిదాలు జరుగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆపరేషన్లు జరుగుతున్న సమయంలో ఇలా విద్యుత్ అంతరాయం ఏర్పడితే జనరేటర్లు పనిచేయకపోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ఈ సమస్యపైన అధికారులు తక్షణమే స్పందించి జనరేటర్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. విద్యుత్ అంతరాయాల సమయంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. कितना पेशेंट आ रहा है उसका है, नहीं है।